తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో రోజుకో ఊహించని రాజకీయ పరిణామం చోటు చేసుకుంటోంది. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తమ బద్ధశత్రువైన డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నాడీఎంకే తెర వెనుక మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో మెజారిటీతో వచ్చిన వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని లోక్ భవన్ సంకేతాలిచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే 108 సీట్లలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు ఆ పార్టీ 10 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. కాంగ్రెస్ 5 సీట్లతో మద్దతు తెలిపినా మెజారిటీకి అందుకోలేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే అన్నాడీఎంకే ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 47 సీట్లు వచ్చాయి. బీజేపీ ఒక చోట గెలుపొందింది. ఈ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిగా పోటీ చేశాయి. ఇప్పుడు డీఎంకే మద్దతు అడగాలంటే బీజేపీకి దూరంగా జరగాల్సిన పరిస్థితి ఉండడంతో ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకోవాలని అన్నాడీఎంకే యోచిస్తున్నట్లు సమాచారం. ఫలితాల తర్వాత టీవీకే పార్టీకే మద్దతు ఇచ్చేందుకు అన్నాడీఎంకే ఆసక్తి చూపింది. కానీ విజయ్ వర్గం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అవమానంగా భావించిన అన్నాడీఎంకే ఆ మద్దతును వెంటనే వెనక్కి తీసుకుంది. ఆ తర్వాతే తమ దారి మార్చి డీఎంకే వైపు దృష్టి సారించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 2 సీట్ల చొప్పున ఉన్న వీసీకే, సిపిఐ, సిపిఎం ఇంతకుముందు విజయ్కు మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం జరిగింది. ఇందులో సిపిఐ, సిపిఎం విస్తృత చర్చల తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని తెలిపాయి. ఈ రెండు పార్టీలు విజయ్కు మద్దతిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని వీసీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చెన్నైలోని లోక్ భవన్ వద్ద టీవీకే మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. గవర్నర్ ఆర్లేకర్ విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.